గట్టిగా ఒక బీజాలు నాటుకుపోయినాయి. దాని తర్వాత ఏమైందనంటే అమెరికా పోస్ట్ 9/11 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాక్ మీద ఏదైతే న్యూక్లియర్ కేపబిలిటీ ఎక్సెట్రా అని చెప్పి చెప్తాం కదా, ఇవన్నిట్లల్లా అమెరికా ఒక భీకరమైన దాడి చేసింది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ మే బి ఇరాక్ ఆర్ వెదర్ ఇట్ మే బి ఆఫ్ఘనిస్తాన్, అమెరికా తన ప్రతాపం ఏడ చూపించింది అంటే న్యూక్లియర్ బాంబ్ లేని దేశాల మీదనే చూపించింది. ఇప్పుడు మనం పోయి ఇజ్రాయెల్ని అడిగినాం అనుకో, నువ్వు న్యూక్లియర్ బాంబ్ ఫస్ట్ యూజ్ చేస్తావా అని అంటే నేను ఫస్ట్ యూజ్ చేస్తా అని చెప్పా, అట్లా అని చెప్పి వాడా అని కూడా చెప్పా అని ఒక డిప్లొమాటిక్ స్టాండ్ ఇజ్రాయెల్ కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు కేస్ స్టడీ ఇరాన్ ఏం చేసిందని అంటే ఆల్రెడీ ఎప్పుడైతే సద్దాం హుసేన్తో దెబ్బతిన్న ఈ మన ఇరాన్ నార్త్ కొరియాను ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంది. ఎందుకు అనంటే నార్త్ కొరియా న్యూక్లియర్ కాపబిలిటీ ఉన్న దేశం, న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశం. అమెరికా ఇక్కడ రెజిమ్ చేంజ్ చేద్దామని చెప్పి ఎప్పుడు ధైర్య సాహసాలు చేస్తలేదు. ఎందుకంటే వాడు సీదా ఒకటే మాట మాట్లాడతాడు, మన కిమ్ జాన్ క్యూట్గా ఉన్నా కానీ సీదా ఒకటే మాట మాట్లాడతాడు, బాంబు పేల్చి పడదొప్తా నా దగ్గరకు వస్తే అని చెప్తాడు. సో అమెరికా ఇక్కడ ఏమన్నా గెలుకుదామనన్నా గెలికే పరిస్థితులలో లేదు, బికాస్ న్యూక్లియర్ బాంబ్ అననే ఒక ఆ భయాందోళనల అమెరికా భయపడుతుంది అగ్రీషన్ అంటే మన న్యూక్లియర్ బాంబ్, అది పొరగల మజాక్ కాదు.